వెల్కమ్ టు తొలిక్రాంతి న్యూస్. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో ప్రజలంతా మోసపోయారని మరోమారు నమ్మితే గోసపడతారని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి తెలిపారు. అసురావుపేట మండలంలో అచ్యుతాపురం, మద్దికొండ, జమ్మిగూడెంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కలిసి కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్మితే మోసపోతారని కూలీలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ఏ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ జూపల్లి రామనారావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, కాసాని చంద్రమోహన్, తాడేపల్లి రవి, యుఎస్ ప్రకాష్ రావు, సాయి, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ముసలాడు 4000 రూపాయలు వేస్తానని వేసాడా? ఏమ్మా 4000 వేసాడా నీకు? ఇదివరకు 200 రూపాయలు ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు వచ్చే మీకు 2000 వేసాడు. అవునా? ప్రతి నెల పడేది. కానీ వీళ్ళు ఏం చేశారు? మాయమాట చెప్పి 4000 ఇస్తా అన్నాడు. అత్తగా 4000, టోటల్ 2500 అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? రైతు బంధు పడదా? రైతు బంధు ఎప్పుడు పడుతుంది? నిన్న రాత్రి పడదు. ఎలా పడుతుంది? మీరు అందరం పోరాటం చేయడం వల్ల తేడా వస్తుంది ప్రజల్లో. మనకు ఓట్లు పడడం ఉద్దేశంతో ఈ సాధువాడు ఎప్పుడు వేయాలి? నవంబర్లో మేము 10,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి రైతు బంధుకి వేయాలని చూస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆపేసేసి ఏమని చెప్పారు? మేము 15,000 రూపాయలు ఇస్తాం, మీకు 10,000 రూపాయలు ఎందుకు, మీరు రావడంతోనే వేస్తా అన్న డబ్బులు ఇప్పుడే వేశారు. మీరు 10,000 కోట్లు ఇస్తే ఇప్పుడే వేశారు. 15,000 రూపాయలు రైతు బంధు పడలేదుగా. అలాగే గ్యాస్ బండ్ 500 రూపాయలు ఇస్తారా? గ్యాస్ బండ్ ఎవరికైనా ఇచ్చారా? మరి ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను ఇచ్చారా? ఇవాళ కూడా ధాన్యం కొనలేని పరిస్థితిలో ఈ స్టేట్ గవర్నమెంట్ ఉంది. కళ్ళల్లో పడి ఉన్నాయి. మన ఇక్కడ మన పక్కన మండలం మొలకలపల్లి మండలంలో ధాన్యం ఇలాగ అకాల వర్షంతో పిడుగుపడి రైతు చనిపోయాడు. ఇదివరకు కూడా వర్షాలు పడ్డాయి. ఇదివరకు కూడా ధాన్యం కళ్ళలో ఉన్నాయి. కానీ ఇంతకాలం ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు మా కేసీఆర్ గారి గవర్నమెంట్ వారం రోజులు ఇచ్చాము. డైరెక్ట్ అకౌంట్ ఇచ్చాడు కదా. ఫ్రీ బస్ పెడతా కూడా కేసీఆర్ గారు దిగిపోయే ముందు ఇచ్చాడా? మీ అందరికి ఇల్లు ఇస్తా అన్నారుగా, అన్నారా లేదా? మీరు ఎక్కడ